హాయ్ అండి. ఈ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను డీమార్ట్ కిరాణా గురించి. నేను 2 మంత్స్కి సరిపడా కిరాణా అనేది ఒకేసారి తెచ్చుకుంటానండి. అయితే చాలామందికి డీమార్ట్లో కిరాణా వస్తువుల మీద కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. సో నేనైతే నా ఎక్స్పీరియన్స్తో కొన్ని విషయాలు అయితే చెప్పగలను. 1 ఇయర్ పైనుంచి నేను రెగ్యులర్గా డీమార్ట్లో కిరాణా అనేది తెచ్చుకుంటున్నాను. దాదాపు 1.5 ఇయర్ అని చెప్పొచ్చండి. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. కిరాణా విషయానికి వస్తే అండి, మనం తీసుకునే ఉప్పు పప్పులు ఏవైతే ఉంటాయో అదేనండి, మినపప్పు, కందిపప్పు, పల్లీలు, ఇలా ఏవైతే ఉంటాయో అవన్నీ క్వాలిటీ అయితే మనం బయట ఈ మార్వాడి షాపులో తీసుకుంటూ ఉంటాం కదండి. సో అదే క్వాలిటీ అయితే ఉంటుంది. క్వాలిటీ విషయంలో చీప్ క్వాలిటీ అని ఏమి ఉండదు. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే మనం బయట షాప్లో తీసుకునే కన్నా కేజీ మీద 5 రూపాయలు 10 రూపాయలు అని కొంచెం అయితే తక్కువగానే ఉంటుందండి షాప్స్తో పోలిస్తే. ఎందుకంటే అక్కడ హోల్సేల్లో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనకి కొంచెం తక్కువగానే ఇస్తారని చెప్పొచ్చు. సో ఎక్కువ లూజ్లో మనం తీసుకుంటాం ప్యాకెట్స్లో కాకుండా. ప్యాకెట్స్లో అయితే మనకి కాస్ట్ బయట ఉన్నట్టే ఉంటుంది, అక్కడ లూజ్ పరంగా కాబట్టి మనకి బడ్జెట్లో కొంచెం వస్తుందని చెప్పొచ్చండి. సో నేను ఏమేమి తీసుకున్నాను, నాకు ఎంత పడింది, నేను ఎంత సేవ్ చేసుకున్నాను, అదంతా ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడైతే నేను రస్క్ ప్యాకెట్స్ అనేది ఓపెన్ చేస్తున్నానండి. మా అత్తయ్య మొన్న కొన్ని రోజులు ఉండెళ్ళారు కదా, సో నాకు కూడా రస్క్ అనేది టీలో వేసుకుని తింటాం అలవాటు అయిపోయింది. సో కొన్ని రోజులైతే తినలేదు, కానీ మళ్ళీ ఎలానో గ్రాసరీ కిరాణా కోసమని డీమార్ట్కి వెళ్ళాను కదా, దీని మీద కూడా కొంచెం తక్కువగా వచ్చిందనమాట. దీని మీద అయితే 130 ఉందండి కాస్ట్, మనకి 105కి వచ్చింది. ఈ ప్యాకెట్స్ 7 అలా ఉన్నాయన్నమాట. 3 అయితే నేను ఇలా ఒక డబ్బాలో వేసుకుంటున్నాను, ఒక 4 అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఐషు అయితే ఇదిగోండి ఈ బ్రాస్లెట్ నచ్చిందని చెప్పి తీసుకుంది. బాగుందండి ఐషు చేతికి వచ్చి. ఇది వచ్చి 59 అలా పడింది. నాకు తెలిసి వర్తబులే అనిపించింది. క్వాలిటీ పరంగా అవైతే కొన్ని బాగుంటాయండి. ప్రతి దాంట్లోనూ ప్లస్ మైనస్ 2 ఉంటాయి కదా. సో ఇవన్నీ సర్దేసిన తర్వాత నాకు ఐషు విషయంలో బాగా నచ్చేది ఏంటి అంటే అండి, నేను ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేస్తూ ఉంటాను కొన్నిసార్లు. ఐషు అలా కాదండి, వేస్ట్ ఐటమ్స్ డస్ట్బిన్లో ఎప్పుడప్పుడే పడేస్తూ ఉంటుంది. ఇంకా రస్క్లన్నీ పక్కన పెట్టిన తర్వాత మేము పొద్దున ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళామండి డిమార్ట్కి. వచ్చేసరికి 4:15 4:30 అలా అయిపోయిందనమాట. బాగా తిరిగేసి ఆడుకుంది. ఐషుకి కూడా ఆకలేస్తుంది. సో నాకేమో చాలా తలనొప్పిగా ఉంది. టీ అది పెట్టుకుందామని నేను చూశాను. ఐషుకేమో తాగడానికి పాలు సరిపడా లేవు, అందుకని చెప్పి తను కూడా రస్క్ వేసుకుని టీ తాగేస్తా అంది. అంటే డికాషన్ కొంచెం తక్కువ వేసేసి టీ ఇలా పెట్టానమాట. నేను కొన్ని విషయాలు అయితే నమ్మనండి, పిల్లలు టీ తాగకూడదు కాఫీ తాగకూడదని. నేను ఎప్పుడన్నా రేర్గా ఇస్తూ ఉంటానన్నమాట, చాలా తక్కువ. సో ఇలా తను ఆకలితో ఉంది కాబట్టి కొంచెం రస్క్ అయితే ఇలా తింటుంది టీలో ముంచుకుని అని చెప్పేసి అయితే ఇస్తాను. సో నాకైతే చాలా చిన్నప్పటి నుంచే టీ అలవాటు, ఎందుకంటే మాకు గేదెలు ఇవి ఉండే అనమాట ఇంట్లో. అమ్మ వాళ్ళు తాగేటప్పుడు నాకు మా తమ్ముడికి ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నాకేమీ ఎఫెక్ట్ అనిపించలేదు చిన్నప్పటి నుంచి తాగటం వల్ల. అలానే ఐషుకు రోజు ఇస్తానని కాదండి, ఎప్పుడన్నా నేను తింటూ ఉంటే తను అలా చూస్తూ ఉంటే బాగోదు కదా, అందుకని ఇంకా ఇది తినేసేసి కొంచెం ఎనర్జీ అది తెచ్చుకుని ఇంకా నేను ఏం సరుకులు తెచ్చుకున్నాను ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. సో ఇవన్నీ అయితే నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఐషుకి ఇదిగోండి యూనికాన్ బుక్ ఒకటి, బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నాను. బుక్ అయితే 50 అండి. అలాంటి వాటి మీద అయితే ఏమి తగ్గవు. ఇంకా బిస్కెట్స్ అవి కొన్నే తీసుకున్నాను, కొంచెం తనకి తింటుంటే స్టమక్ పెయిన్ అది ఎక్కువ వస్తుందని చెప్పి. మాకు లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. మీరు ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి. సో మా ముగ్గురికి 3 తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా కిరాణా విషయానికి వస్తే ఇదిగోండి, ఇది వచ్చి పల్లీలు వచ్చేసేసి నేను 3.7 3.5 కేజీలు ఏంటో తెచ్చాను. మినపప్పు వచ్చేసి 4.5 కేజీస్ తెచ్చానండి. ఇంకేమేమి ఉంటాయి, కందిపప్పు 2.5. ఇవన్నీ నేను 2 నెలలకు సరిపడా తెచ్చుకున్నానండి. ఒక్కొక్కసారి కొంచెం మిగులుతాయి, ఒక్కొక్కసారి అయితే సరిపోతే మనం వాడేదాన్ని బట్టి. అటుకులు కూడా తెచ్చుకుంటాను, ఎందుకంటే నేను ఇడ్లీ పిండి గ్రైండ్ చేసేటప్పుడు, దోశ పిండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం అటుకులు కూడా నేను వేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఈ ప్యాకెట్స్ వచ్చి మైదా నేను లూజ్ తీసుకోవట్లేదండి, కొంచెం పురుగది పడుతుందేమో అని చెప్పి. ఇడ్లీ రవ్వ కూడా లూజ్ తీసుకోకుండా ఇలా ప్యాకింగ్ చేసినవి ఉంటాయి కదా, సో అవి తీసుకుంటున్నాను అనమాట. అవి అయితే కాస్ట్ సేమ్ ఉంటాయి, మనకి బయట షాప్లో ఎంత ఉంటాయో అంతే ఉంటాయి అనమాట. ఇంకా గిన్నెలు తోముకోవడానికి లిక్విడ్స్ కొన్ని తీసుకున్నాను. సోప్స్ ఎలానో వాడుతూ ఉంటాను కదా, అవి నార్మల్గానే ఉంటాయి.
దేవుడి దగ్గర పూజకి నాకు అగరబత్తి పెట్టుకోవడానికి, అంటే తులసి కోట దగ్గర అగరబత్తి పెట్టుకోవడానికి ఒకటి ఎక్స్ట్రా కావాలని చెప్పి అదొకటి, ధూప్ స్టిక్ మనకి సాంబ్రాణి అది వేసుకోవడానికి కావాలి కదండి. సో అవి 2 అయితే తీసుకున్నాను ఎక్స్ట్రా కోసం అని చెప్పి. ఇంకా ఐషు అయితే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇవి తీసుకోమని మొన్నటి నుంచి అడుగుతూ ఉంది. అందరూ చేసుకుంటున్నారమ్మా ఇంట్లో, మనం కూడా చేసుకుందాము అని చెప్పి. వాటిని ఏమంటారండి, చిన్న చిన్న ఐస్ క్రీమ్స్. సో అవి చేసుకుందామని అడిగింది. స్టీల్వి అయితే నాకు కనిపించలేదు డీమార్ట్లో, అందుకని ప్లాస్టిక్ అయితే ప్రజెంట్ తీసుకున్నాను, కానీ తర్వాత నిదానంగా స్టీల్వి తీసేసుకుంటాను. ఇంకా నాప్కిన్స్ కంపల్సరీ అనమాట. ఇంకా సాల్ట్ ప్యాకెట్స్ 3, అలాగే వాషింగ్ మిషన్లో లిక్విడ్స్ ఉన్నా సరే సోప్స్ పౌడర్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటాను. ఇంకా మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే హిట్ అండి. నేను మెయిన్ దీనికోసమే వెళ్ళాను అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసి కొంచెం వదిలే అని చెప్పి వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఆఫర్లో ఉందని చెప్పి తెచ్చుకున్నా అండి. బొద్దింకలు బాగా ఎక్కువైపోతున్నాయి అనమాట. మామూలుగా అయితే 300 ఎంఆర్పి రేటు హిట్ది. ఇది మనకి ఆఫర్లో 230కి వచ్చిందనమాట. నేను డీమార్ట్కి కిరాణా సరుకులకి వెళ్ళిన ప్రతిసారి మిస్ అవ్వకుండా తెచ్చుకునేది టిష్యూస్ అండి. సో అవి కొంచెం రేట్ ఎక్కువైనా నాకు చేతిలోకి టిష్యూస్ అనేవి కంపల్సరీగా కావాలి, కిచెన్ క్లీన్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా ఆయిల్ వస్తువులు ఉన్నప్పుడు కానీ అలా అనమాట. అది ఈచ్ 1+1 ఆఫర్ నడుస్తుంది, 60 అనమాట. అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కదండి, మనకి ఈచ్ 1 30 పడినట్టు. అలాగే తెల్ల నువ్వులు తెచ్చుకున్నాను, ఈ మధ్య రోటి పచ్చడి అది చేస్తున్నాలేండి, అందుకని. ఇంకా ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే అండి, ఫ్రిడ్జ్ కవర్స్ అనమాట. జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ అవి పెట్టుకోవడానికి. వీటి కోసం అయితే చాలా రోజుల నుంచి చూస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఇప్పుడు దొరికాయండి. కొంచెం పెద్దగానే అనిపించాయి, కానీ మనకి సరిపోతుంది అనమాట. నాకు తెలిసి 69 ఎంతో పడిందండి 3 కలిపి. నేను 2 సెట్స్ తెచ్చుకున్నాను. ఇంకా హనీ కూడా మా వారికి పొద్దున్నే వేడి నీళ్ళల్లో నిమ్మరసం హనీ వేసుకునే అలవాటు ఉంది. ఇంకా మెయిన్ బాగా తగ్గింది ఏంటి అంటే ఈ ఆయిల్ అండి. ఐషుకి హెయిర్కి అయితే ఇదే నేను వాడతాను, ఆల్మండ్ ఆయిల్. దాని మీద ఎంఆర్పి 445 ఎంతో ఉందండి. నాకైతే 275కి వచ్చింది డీమార్ట్లో కాస్ట్కి. సో ఫైనల్గా అయితే ఇదండి. నేను ఎంత సేవ్ చేశాను ఏంటి అనేది బిల్ కూడా చూపిస్తాను. ఈ కిరాణా అంతా నేను ఇదిగోండి ఈ 3 బ్యాగుల్లో పెట్టుకుని స్కూటీ డ్రైవ్ చేసుకుని తీసుకొచ్చుకున్నాను అనమాట. ఐషు ఏమో ఒక బ్యాగ్ పట్టుకుంది వెనకాల కూర్చుని. ఇంక ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఇబ్బంది లేదండి, 2 టైమ్స్ అలా తిరుగుతూ తెచ్చేసుకున్నామంట. ఫైనల్గా అయితే ఇది చూయించి అలసిపోయింది కదండి, ఒక నిమిషం అలా రెస్ట్ తీసుకుని ఇంకా వీటన్నిటిని సర్దేయాలనుకుంటున్నాను. ఇంకా బిల్ అయితే ఇదంతా అండి. నాకు ఈ 2 months కిరాణాకి ఏంటి అంటే మిషన్ లిక్విడ్, ఆయిల్, మంచి నూనె ఈ 2 తీసేస్తే నాకు ఎంత అయింది అంటే 6062 రూపీస్ అయిందండి. 6062 రూపాయలు. ఇందులో సేవింగ్ అంటే మనకి ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుంది కదా, 1445-42 రూపాయలు ఇంత తగ్గిందనమాట. చిన్న విషయం అని అనుకోనండి, చిన్న ఫ్యామిలీస్కి అదే ఒక 1 month కిరాణా కూడా అవుతుంది. సో నాకైతే వర్తీనే అనిపిస్తుందండి. సో 2 నెలలకి సరిపడా కిరాణా. ఇందులో నేను వచ్చి మిషన్ లిక్విడ్ ఒకటి తగ్గింది, అలాగే మంచి నూనె ఏదైతే ఉంటుందో అదొకటి తీసుకోలేదంటే. నేను 15 లీటర్స్ క్యాన్ తీసేసుకుంటానండి, అది నాకు 4 to 5 months వచ్చేసేస్తుంది. అలాగే మిషన్ లిక్విడ్ కూడా నాకు 2 months అలా వచ్చేస్తుంది. సో వీటిని కలుపుకుని యాడ్ చేసిన నాకు డీమార్ట్లో కిరాణా తీసుకోవటం వల్ల మంత్కి 4000కి మించి నాకేం అవ్వదనమాట. సో 4000లో నాకు కిరాణా అనేది అయిపోతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి ఈ గ్లాస్ జార్స్ కూడా 2 తీసుకున్నాను, ఈచ్ 1 59 పడింది. మనం ఎంత వద్దు అనుకున్నా ఇలా డీమార్ట్స్ కానీ ఇలా మాల్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళిన పని మీద కన్నా ఇలాంటి గాజు వస్తువుల మీద, పింగాణి వస్తువుల మీద మన ఆడవాళ్ళకి ఎక్కువగా చూపు అనేది ఉంటుంది. తీసుకోవద్దని ఎంత అనుకున్నా 1-2 తీసుకుంటాం కదా అండి. సో నేను కూడా అంతే, డీమార్ట్లో షాపింగ్ ఏమో కానీ సో వద్దనుకున్నా తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ నడుస్తుంది కదండి, పచ్చళ్ళు అవి పట్టుకుంటాము కొంచెంగానే. సో వాటికి గాజు సీసాలు అయితే బాగుంటుందని చెప్పి అయితే తెచ్చుకున్నాను. చూడటానికి కూడా చాలా క్యూట్గా అనిపించాయి, వర్తే అనిపించింది. 59కి ఏమొస్తుంది చెప్పండి, ఒక చిన్న ఖర్చు కూడా రావట్లేదు. సో ఇవన్నీ అయితే ఇంకా సర్దేసుకుంటున్నా అండి. నార్మల్గా అయితే మా వారు ఉంటే ఆయనే చక్కగా సర్ది పెడుతూ ఉంటారనమాట. ఐషు హెల్ప్ చేస్తుంది, మా వారు సర్ది పెడతా ఉంటారు. ఈ మధ్య ఆయనకి కుదరట్లేదు, చాలా లేట్ అయిపోతుందని చెప్పి సరుకులు
ఎప్పుడు నేను ఐషు కలిపే తెచ్చుకుంటామండి. సర్దటం మాత్రం వాళ్ళిద్దరు కలిపి సర్దుతూ ఉంటారనమాట. ఫైనల్గా అయితే నేను ఇలా సర్దేశాను. కొన్ని వస్తువులు అయితే క్లీనింగ్కి వేశాను కాబట్టి అన్ని డబ్బాల్లో వేయలేకపోయాను. అవి క్లీన్ అయిపోయాక ఈ కవర్లో ఉన్నవి కూడా తీసుకెళ్ళి ఆ డబ్బాల్లో వేసేస్తానండి. సో ఫైనల్గా అయితే ఇలా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా ఈ హిట్ అయితే నైట్కి ఖచ్చితంగా కొట్టాల్సిందే అని అయితే అనుకున్నానండి. నైట్కి అయితే అక్కడక్కడ అయితే పెట్టున్నాను. సో చూడాలి ఎంతవరకు బొద్దింకలు చచ్చిపోతాయా ఏంటా అని. సో నైట్ అదంతా సర్దేసిన తర్వాత ఐషు రైస్ తింటావా చపాతీ తింటావా అంటే చపాతీ అందండి. సో ఎలానో నేను మామిడికాయ పప్పు రసం పెట్టాను. సో పప్పులోకి బాగానే ఉంటుంది కదా చపాతీ అని చెప్పి అయితే చపాతీ ఇచ్చేసాను. తనైతే ఇలా టీవీ చూస్తూ తింటుందండి. ఇప్పుడు సమ్మర్ కదా అండి, చపాతీ ఎక్కువ చేయను అనమాట, చాలా తక్కువ. ఐషుకి ఇలా పప్పు వండినప్పుడు కానీ కాలీఫ్లవర్ కర్రీ వండినప్పుడు కానీ చపాతీ చేసిస్తే చాలా ఇష్టంగా తింటుంది, చికెన్ కర్రీ అయినా సరే. సో అంత ఇష్టంగా తింటుంది కదా అని చెప్పి ఏదో చేశానండి. 2 అంతకు మించి తినదు. ఇంక ఇవి వచ్చేసి కస్టమర్వి బట్టలు ఆల్టరేషన్ కానీ ఇచ్చారండి, అంటే ఫిట్టింగ్ అది చేసేవమని వాళ్ళ బాడీకి తగ్గట్టు రెడీమేడ్ డ్రెస్లే. సో అవి చేసి ఇచ్చేసాను. ఒక 3 అలా ఇచ్చారనమాట. నేను ఒక్కొక్క దానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తానండి అంతే. సో స్టిచ్ చేసేసి అక్కడే అలా ఉంచేసాను, వాళ్ళు రేపు వచ్చి తీసుకెళ్తారు కదా అని. సో ఫైనల్గా నా డీమార్ట్ వ్లాగ్ అయితే ఇదండి. మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.